జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ్మగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేసిన కేసులో విచారణకు హాజరైన మంత్రి లోకేష్ తనను కించపరిచే విధంగా ప్రచురించిన అసత్యపు కథనంపై సాక్షితో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వెల్లడి. నగర ప్రజలు పండుగ సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సూచనలు చేసిన సిపి సంకభ్రత భాక్షి. క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. 2019వ సంవత్సరంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై సాక్షి పత్రికలో ప్రచురితమైన చినబాబు చిరుతిండి 25 లక్షలండి అనే కథనంపై పరువు నష్టం దావా వేసిన లోకేష్ నేడు ఆ కేసు విచారణ నిమిత్తం విశాఖ జిల్లా కోర్టుకి హాజరయ్యారు. ఉదయం నుండి కొనసాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జనవరి 21వ తేదీకి వాయిదా వేశారు. విచారణ అనంతరం కోర్టు నుండి బయటకు వచ్చిన మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. ముందుగా కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏకంగా నాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వేయబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతాం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నా అని. మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాత్రులపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను.
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పేరిట శ్రీకాకుళం నుండి కాకినాడ జిల్లాల వరకు మొత్తం 9 జిల్లాల పరిధిలో ప్రైవేటు కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల కోసం 232 పేజీలతో కూడిన ఒక ప్రణాళికను ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని, ఇందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన సుమారు 2500 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు చేయబడ్డాయని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఎల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుట్రపూరిత వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుందని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 2400 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అడ్డం పెట్టుకుని ఈక్విటీగా మార్చుకుని అందుకు పరిహారంగా ప్లాంట్ భూములను తమ వశం చేసుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. తక్షణం ఈ దుర్మార్గ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ భూములు ప్లాంట్ విస్తరణకు మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన సహచరిని నిర్బంధంగా అమెరికా సేనలు నిర్బంధించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలపైన మాట్లాడవలసినటువంటి మన దేశ ప్రధానమంత్రి 56 ఇంచీలు గల ఛాతీ గలటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దీనిపైన మాకు వెనిజులాలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తామని చెప్తున్నాడు తప్ప దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే రష్యా, చైనా, మలేషియా లాంటి, శ్రీలంక లాంటి దేశాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఇటువంటి చర్య మంచిది కాదని చాలా స్పష్టంగా తెలియజేశాయి. కానీ మన దేశం ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. అంతేకాకుండా ఈ ఎలాంటి అంశాలు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి కానీ లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాలు కానీ ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ న్యాయస్థానాల సూత్రాలను కూడా ఉల్లంఘించి ఈరోజు ట్రంప్ దుందుడుకు చర్యగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది మంచి చర్య కాదు. ఈ అంశాలన్నింటినీ కూడా ఈయన ఏం చెప్తా ఉన్నాడు, ఈరోజు అక్కడ మాదక ద్రవ్యాలు చాలా ఎక్కువగా నిలయంగా మారిపోయింది వెనిజులా. అక్కడ పూర్తిగా ఆకలి దప్పులతో ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. నికీలస్ మదురో ఆయన నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పి అసత్య ప్రచారాలు అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక సర్వసత్తాక దేశం, ఒక ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఇది వెనిజులాని మరొక ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఇలాంటి దుర్మార్గ చర్యకు పాల్పడడం అంత మంచిది కాదు. దీనికి అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప మీరు ఇలాంటి దుందుడికి చర్యలకు పాల్పడడం అంత సమంజసమైన పని కాదు కానీ మేము చెప్తా ఉన్నాం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను కాగి చేయడం కోసం ఇదో ట్రంప్ సర్కార్ ఇంత దుందుడిగా వ్యవహరిస్తూ ఉంది. 1993 సంవత్సరంలో హ్యూగో చావేజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అమెరికా సామ్రాజ్యవాదం కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా ఈ సహజ వనరులు మా దేశానికి దక్కాలి, మా దేశ అభివృద్ధికి తోడ్పడాలి, మా దేశ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి హ్యూగో చావేజ్ అమెరికాను ఛాలెంజ్ చేసి న్యూయార్క్ సిటీలో ఉన్న పేద ప్రజలకు కూడా నా దేశంలో ఉన్నటువంటి ఆయిల్ను ఉచితంగా ఇస్తామని ఛాలెంజ్ చేసినటువంటి ఒక గొప్ప సోషలిస్ట్ నాయకుడు హ్యూగో చావేజ్. అటువంటి హ్యూగో చావేజ్ క్యాన్సర్తో చనిపోయిన తర్వాత నికీలస్ మదురో ఆయన వారసుడిగా ఈరోజు దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను కాజేయడానికి యుఎస్ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉంది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ట్రాఫిక్ సిఐ కె సురేష్ హెచ్చరించారు. ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పకుండా పోలీసుల నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురై ఎందరో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మళ్ళీ మాకు రేపు కనిపించినప్పుడు మళ్ళీ మళ్ళీ మాకు ఏదో జంక్షన్లో మీరు ఎవరో కనిపిస్తారు రోజు మొదట
దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు. దానివల్ల చాలా ప్రమాదాలకి కారణం అవుతుంది. అలాగే మనకి పెందుర్తి ఏరియాలో BRTS రోడ్లు ఉన్నాయి. BRTS రోడ్ మిడిల్ రోడ్లో 2 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్కి ఆటోస్కి ప్రవేశం లేదు. ఒకవేళ BRTS మిడిల్ రోడ్లో ఎవరైనా ప్రయాణించినట్లయితే చట్ట ప్రకారం వారి మీద కూడా ఫైన్ వేయబడుతుంది. అంటే 2 వీలర్స్ ఎంట్రీ అయినట్లయితే వాళ్ళకి చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అవాయిడ్ చేయండి. BRTS రోడ్ మిడిల్ రోడ్ని 2 వీలర్స్ వాహనదారులందరూ కూడా అవాయిడ్ చేయండి. సురక్షితంగా జర్నీ చేయండి. అలాగే హెల్మెట్స్, ఇప్పుడంతా కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల రైడర్, వాహనాన్ని నడిపే వ్యక్తి, 2 వీలర్ నడిపే వ్యక్తి కానీ లేదా వెనక్కి కూర్చున్న పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ లేకపోయినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే అది సివియర్ ఇంజురీ కావచ్చు లేదా చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రైడరు, పిలియన్ రైడరు, బండి నడిపే వ్యక్తి, వెనక్కి కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి. దానివల్ల ఖచ్చితంగా మనం ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే మనం ప్రతి చోట ట్రాఫిక్ నియమాలకు సంబంధించి సైన్ బోర్డ్స్ పెట్టాం, కానీ వాటిని ఎవరు గమనించట్లేదు. ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించండి, ప్రమాదాలు నివారించండి. అందరికీ ఇదే పెందుర్తి ట్రాఫిక్ పోలీస్ తరపున విజ్ఞప్తి. థ్యాంక్ యూ. పండగ సెలవులకి సొంత ఊర్లకు ప్రయాణమవుతున్న నగర వాసులకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా ఇళ్లకు తాళాలు వేసి సీసీ కెమెరాల ఏర్పాటు వరకు పలు సూచనలు చేస్తున్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత భాక్షితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే కనుక పట్టణం అయితే కనుక పల్లెబాట పడుతుంది. ఎందుకంటే దూరభారాల నుంచి వచ్చి వలసగా వచ్చి ఈ విశాఖ నగరంలో జీవనం సాగిస్తున్నట్టు వారు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వారి సొంతలకు వెళ్ళడం ఒక ఆచారంగా వస్తుంది. అయితే ఈ సందర్భంలో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వారి ఇళ్లలో సంరక్షణ, అదేవిధంగా దొంగతనాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం మీద పోలీసులు ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అయితే నిఘాకు సంబంధించి ఈరోజు విశాఖ నగరవాసులందరికీ కూడా నేరుగా పోలీస్ కమిషనర్ గారు ఒక సందేశం ఇవ్వబోతున్నారు మన జీటీవీ తరఫున. అదేంటో ఇప్పుడు ఆయన నోటి వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, సంక్రాంతి పండుగ రాని వస్తుంది సార్, దీనికి సంబంధించి అందరూ కూడా సెలవులకు ఊరెళ్తుంటారు. అటువంటి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ ద్వారా? ముందుగా జీటీవీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. చాలామంది ఊరికి వెళ్తారండి. మీరు అందరూ వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు పాటించండి. ఒకవేళ 2 వీలర్ మీద ప్రయాణిస్తే BIS సర్టిఫైడ్, ISI మార్క్, హెల్మెట్, పిలియన్ రైడర్, డ్రైవర్ ఇద్దరు ధరించడం. తర్వాత ట్రిపుల్ రైడింగ్, మందు త్రాగి డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, అతి వేగంతో డ్రైవింగ్. ఒకవేళ 4 వీలర్లో వెళ్తే సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్, తర్వాత మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్, ఇవన్నీ చాలా ప్రమాదకరం. దయచేసి చేయకండి. అదే మాదిరిగా ఇంకొక ముఖ్యమైన గమనిక, మీ ఇల్లు వైజాగ్లో ఉంది, విలువైన వస్తువులు ఉంటాయి ఇంట్లో. ఖచ్చితంగా ఇంటి లోపల, ఇంటి చుట్టూ CCTV బిగించి, ఫోకసింగ్ లైట్స్ బిగించి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఆ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి మీ ఇంటి లోపల, ఇంటి చుట్టూ CCTV ఫుటేజ్ డైరెక్ట్ కనెక్షన్ పోలీస్ వాళ్ళకు ఇచ్చేసి, పోలీస్ వాళ్ళకు తెలియజేసి తర్వాత ఊరికి వెళ్ళండి. అలా చేస్తే మీ ఇల్లు, మీ వస్తువులు అన్నీ సురక్షితంగా ఉంటాయి అని మేము మీకు తెలియజేస్తున్నాం. విశాఖ సిటీ పోలీస్ రాత్రి పగలు మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా మరొకసారి హామీ ఇస్తున్నాం. సెలవులో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ సంక్రాంతి మీరు జరపండి. కానీ మీరందరూ క్షేమంగా ఉండండి. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూసాం కదా, ఎవరైతే ఊరికి వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పోలీసులు సూచిస్తున్న విధంగా అయితే కనుక తగిన జాగ్రత్తలతో పాటు పలు సూచనలు కూడా పాటిస్తే
ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా అయితే కనుక పోలీస్ వ్యవస్థ మీకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పి పోలీస్ కమిషనర్ శంకర్ గుప్తా బాగ్చి గారు అయితే తన అభిప్రాయం చెప్తున్నారు. అదేవిధంగా పలు సూచనలు కూడా చేశారు. ఈ సూచనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు విశాఖ నగర పోలీసుల తరపున ఆయన సూచన జరిగింది. కెమెరామెన్ ఉదయతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. వలసల నిర్మూలన కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకువచ్చారని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, నిధులు దుర్వినియోగం జరిగిందన్నారు. పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. రాజకీయ ప్రభావం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఎక్కువగా ఉందన్నారు. విశాఖ నగర బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో మరింత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పథకంలో మార్పులు చేశారని, నూతన పథకం తీసుకువచ్చి విబీజీ రామ్జీగా పేరు మార్చినట్టు ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి క్రెడిట్ ఎన్డీఏదని కొసమెరుపు మాట్లాడారు. అందరితో అందరి వికాసం అని చెప్పి ఈ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతుందో, అలాగే దాంతోపాటు సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరి యొక్క విశ్వాసాన్ని అందరి యొక్క ప్రయత్నం కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతుందో దాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి హామీ పథకం కింద స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో గ్రామాల్లో రైతు ఆత్మహత్యలు, అలాగే ఉపాధి కల్పన, వలసలు ఆగిపోవాలనే ఒక ప్రయత్నంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అది ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా విశేషంగా దానికి స్పందన రావటం, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి 2014 అయిన తర్వాత అనేక రకాల శాఖలకి దాన్ని అనుసంధానం చేసే ఒక ప్రయత్నం, ముఖ్యంగా అనుసంధానం ఏం చేశారంటే ఉపాధి హామీ కాదు, ఉపాధి హామీ సంబంధించిన నిధులు మళ్లింపు చేయడానికి, వివిధ రకాల పనులు చేయడానికి, ఆ విధంగా ఎంఎన్ఆర్జీఎస్ నెర్గా యొక్క నిధులు ద్వారా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. కానీ అతి మౌలికంగా దేనికోసమైతే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారో అక్కడ లోపం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి 100 రోజులు పని దినాలు కల్పించాలనే లక్ష్యం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవటం. రెండోది, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా లబ్ధిదారులు లేకుండా లబ్ధి పొందే ఆలోచన చేయటం, దాన్ని దెయ్యం లబ్ధిదారులను గోస్ట్ లబ్ధిదారులు రూపంలో అనేక చోట్ల రావటం, అలాగే దాంట్లో ఉండే మెటీరియల్ కాంపోనెంట్ కానీ, అలాగే ఏదైతే పని జరిగిందో ఆ పని జరిగిన క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ దాన్ని నిర్ధారించడానికి అవకాశం లేకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక నిర్లిప్తత రావటం. కానీ అత్యధిక డబ్బులు వినియోగించబడే పథకం ఏదైనా ఉంది అంటే ఉపాధి కోసం ఆ పథకమే ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. దాని ద్వారా అనేక వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవటం జరిగింది. దానికి ఎటువంటి లెక్కల అంచనా వేయటం, దానికి సంబంధించిన ఏదైతే దానికి పనికి సంబంధించిన యూసీస్ ఏవైతే ఉన్నాయో యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అవన్నీ సబ్మిట్ చేయకపోవటం, అలాగే ఇంకొక పక్క నీరు చెట్టు అని మన ప్రాంతంలో జరిగింది, లేకపోతే అనేక చోట్ల కుంటలు తవ్వటం, ఎంత తవ్వుతున్నారు ఎందుకు తవ్వుతున్నారో తెలియకుండా తవ్వటం. మరీ ముఖ్యంగా వ్యవసాయం జరుగుతున్న సందర్భంలో వ్యవసాయ కూలీలు దొరకని ఒక దుర్భోగ్య పరిస్థితి, వ్యవసాయం కుంటుపడడానికి ఇది కూడా ముఖ్యమైన కారణంగా భావించడం. అలాగే విపరీతమైన అవినీతి, ఎక్కడా లేని విధంగా ఫెసిలిటేటర్స్ కానీ ఈ యొక్క ఉపాధి హామీ పడే వర్కర్స్ యొక్క సంబంధించింది. అలాగే రాజకీయ ప్రమేయం కూడా పెద్ద ఎత్తున పెరగటం, ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవటం, వాళ్ళు రికార్డులో ఉంటారు, పనికిరారు, పనికి వచ్చినా కూడా ఎక్కువ ఏదైతే నిర్దేశిత సమయంలో పనిచేయరు. ఆ విధంగా పని చేయకుండా జీతం వెళ్ళిపోవటం, పని కాకుండా పని అయిపోయిందని చెప్పటం, అలాగే లబ్ధి పొందకపోయినా లబ్ధి పొందారు అని చెప్పటం. ఆ విధంగా దేశవ్యాప్తంగా అనేక రకాల ఏవైతే సర్వేలు ఉన్నాయో అన్ని కూడా చెప్పడం జరిగింది. దీన్ని మౌలిక మార్పు చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా మునకపాకం మండలం ఓమలాడ గ్రామానికి చెందిన లంబా శ్రీనివాసరావు తన గ్రామంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కాలువలు, నేషనల్ హైవే, గ్రామకంఠం అనే భేదం లేకుండా ఆక్రమదారులు ఇష్టానుసారంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఏకంగా ఒక జిల్లా ఉన్నతాధికారి కూడా అలా నిర్మించిన భవనంలో నివాసం ఉంటున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువ మీద ఆక్రమించి ఇల్లు కడుతున్నారు సార్. గతంలో కూడా మాజీ సర్పంచ్ కరిభాస్కర్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ నేషనల్ హైవే పక్కన కడిచారు సార్. ఆ కడిసినప్పుడు కూడా దాన్ని మేము అడిగి సర్వే చేస్తే సర్వే రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ NSP 16లో వచ్చి 16 సెంట్లు ఉందని చెప్పారు. మామూలుగా గ్రామ కంటే మేము వచ్చి సెంటున్నర ఉందని చెప్పారు సార్. దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి చాలా సార్ ఫిర్యాదు 6 సార్ ఫిర్యాదు పెట్టడం పెట్టినప్పుడు కూడా స్పందించలేదు సార్. స్పందించబడి కారణం పెట్టిన మేము కూడా వెళ్ళి దీని లోకాయుక్తలో కూడా హైకోర్టులో వేసాం సార్. వేస్తే దానికి ఏం చెప్పారు, ఆ గ్రామంలో SP గారు ఉంటున్నారు ఇంట్లోని చెప్పి మమ్మల్ని ఏది యాక్షన్ తీసుకోవట్లేదు సార్. దానికి మళ్ళీ అడిగితే దానికి పంచాయతీ ప్లాన్ కూడా లేదు సార్. GVMC ప్లాన్ లేదు, పంచాయతీ ప్లాన్ లేదు. దానికి పంచాయతీ ఓన్లీ హౌస్ ట్యాక్స్ బిల్లు 80,000 రూపాయలు ఉంది సార్. 80,000 రూపాయలు ఉన్నాయి సార్. అది కూడా కట్టట్లేదు సార్. మేము చాలాసార్లు దాని మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. లోకాయుక్తలో కంప్లైంట్ కూడా జరిగింది సార్. మళ్ళీ సేమ్ టైం ఇప్పుడు ఏం చేస్తుంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కాలను కప్పేసి దాని మీద కూడా కొత్తగా ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు సార్. మేము దానికి MR గారికి కూడా పెడితే సర్వే రిపోర్ట్ చేశారు సార్. ఇరిగేషన్లో వచ్చారు, MR గారు వచ్చారు, అందరూ సర్వే చేశారు. దాని మీద 7th నోటీస్ కూడా ఆయనకి ఇచ్చారు సార్. 7th నోటీస్ ఇచ్చినప్పటికి కూడా అధికారులు లెక్క చేయకుండా మళ్ళీ ఆయన బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తుంది సార్. ఇప్పుడు స్లాబ్ లెవెల్ కూడా వస్తుంది సార్. ఇది మళ్ళీ ఈరోజు PGR కలెక్టర్ గారికి కూడా జరిగింది సార్. దాని మీద ఎన్నిసార్లు చేసినా స్పందించలేదు సార్. తర్వాత పార్టీలు ఎలాగున్నా సరే గ్రామంలో ఎంట్రన్స్లో ఉన్న దాని మీద ఇప్పుడు వైసీపీ ప్రెసిడెంట్ సార్ ఆయన కూడా పెద్ద ఇల్లు కట్టేశారు సార్. కాలువల మీద ఇల్లు కట్టేసిన తర్వాత ఎన్ని కట్టేసినా సరే ప్రభుత్వ అధికారులు అసలు పట్టించుకోలేదు సార్. మొన్న ఏమైందంటే ఒక రైతులు అటుపక్క మన వర్షాలకు వచ్చినప్పటికీ కాలువంతా మునిగిపోయింది సార్. మునిగిపోయినప్పుడు మేము అందరం చాలా ఇబ్బంది పడితే ప్రజలందరూ చెత్త తెచ్చి కాళ్ళు వేసారు సార్. వేస్తే మేము సర్పంచ్ గారికి మేము ఫిర్యాదు చేసుకుంటే సర్పంచ్ గారు ఏం చేశారంటే వచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు గంగయ్య గారు చెప్పి ఫిర్యాదు చేసి ఉన్నారు. చేస్తే ఆవిడ JCB తీసుకొచ్చి కాలువ మొత్తం క్లీన్ చేసిందండి. క్లీన్ చేసి వాటర్ యథావిధిగా పోయేలాగా ప్లాన్ చేశారు. రైతులు వచ్చి మళ్ళీ తోవ అడిగితే అది పైపులు వేసుకునే ప్లాన్ చేసుకోండి, నేను అధికారులతో మాట్లాడతానని చెప్పడం జరిగిందండి. మేము పైపులు తెచ్చి చేస్తున్నామండి. వేసినప్పుడు చేసి వీళ్ళందరూ వచ్చి పైపులు కూడా అడ్డేశారండి. పైపులు అడ్డేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే కూటమిలో ఉన్నారో వైసీపీ కుర్రలు అందరూ కలిసిపోయి వీళ్ళందరూ కలిసిపోయి ఎవరైతే రైతులకు తోవలేకుండా చేశారో ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మాజీ సర్పంచ్ సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మరి కాలువ కట్టి మళ్ళీ ఇల్లు కట్టేస్తున్నారండి. అక్కడ కాలువ మీద ఇల్లు కట్టేస్తున్నారండి. దానికి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు సార్ ఎవరు. దాని మీద మరి ఇది కలెక్టర్ గారు కలవడం జరిగింది సార్. ఏం చేస్తే బాగుంటుంది అంటే గ్రామం కోసం పాటుపడుతున్నారు. అవును సార్. మీరు సొంతంగా నాకు కావాలని కాదు సార్, గ్రామం కోసం సార్. ఇప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ కాలువలు ఎంతైతే ఉందో అంత కూడా సర్వే చేయించి రైతులకి పొలాల మీద ఆధారపడే నీరు పారితే అది కొన్ని వేల ఎకరాలు ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు ఉన్న రైతులందరూ ఏం చేస్తున్నారంటే కౌలు రైతులు ఉన్నారు సార్. కౌలు రైతులు భార్య పురుషులతో కూడా తాకట్లో పెట్టి పొలాలు కూడా వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏది పడినా రైతు భరోసా ఒకవేళ పడినా సరే ఓనర్ రైతుకి పడుతుంది తప్ప కౌలు రైతుకి పడట్లేదు సార్. ఇప్పుడు ఈ కాలువలు క్లీన్ చేయడం వల్ల కౌలు రైతు కూడా ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం ఉంటుంది సార్. కొన్ని ఎకరాలు కూడా పండుతుంది సార్. అది దాని మీద అక్రమదారులు అన్ని రిమూవ్ చేయించి రైతులకు ఉపయోగపడే కాలువలు మళ్ళీ యథావిధిగా రావాలని కోరిక సార్. గ్రామ పంచాయతీలకు 11,200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు YVB రాజేంద్ర ప్రసాద్ సహా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విశాఖ నగరంలో విజే ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం పోరాటాల ఫలితంగా పల్లె పండుగ మొదటి విడత కింద గ్రామాల అభివృద్ధికి 4,600 కోట్లు, పల్లె పండుగ రెండవ విడత కింద 2,600 కోట్లు విడుదల చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీటి అవసరాల కోసం 1,000 కోట్ల నిధులు విడుదల చేసినందుకు, అలాగే 18 నెలల కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు 4,200 కోట్లను గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకు ఎప్పటికప్పుడు విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులకి నరకంలాగా తయారైపోయి గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయి పంచాయతీరాజ్ వ్యవస్థే భ్రష్టు పట్టిపోవటం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగమింగి దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా పంచాయతీలకి, సర్పంచులకి రావాల్సిన నిధులు, విధుల అధికారాలన్నింటినీ కూడా హైజాక్ చేయటం జరిగింది. దానికి నిరసనగానే గత 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున
ఆ రోజున మేము మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరిగింది. దాని ఫలితంగా ఈ రోజున ఆ చీకటి రోజులు పోయినాయి. ఈ రోజున పంచాయతీలకు స్వర్ణయుగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 4,200 కోట్ల రూపాయలని మా గ్రామ పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ 1 కింద ఆ రోజున 4,600 కోట్ల రూపాయలు, ఆ తర్వాత ఇప్పుడు పల్లె పండుగ 2 కింద 2,400 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. గ్రామీణ ప్రజల సంక్షేమం లక్ష్యమని చెప్పి స్థానిక సంస్థలు బలోపేతం కావాలని పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ సర్పంచులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు, గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం మా హృదయపూర్వక కృతజ్ఞతల్ని వారి ముగ్గురికి కూడా తెలియజేయటం జరుగుతుంది. పెందుర్తిలో ఒక బంగారం షాపులో దొంగతనానికి పాల్పడిన 4 మహిళలు జైలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీకి కస్టమర్ల మాదిరిగా వచ్చి చెవిదిద్దుల్లో అపహరించబోయి 4 మహిళలు పోలీసులకు చిక్కారు. సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన దొంగతనం ఘటనలో ఒక్కసారిగా బంగారు చెవిదిద్దులు పట్టుకుని పారిపోతున్న ఆ 4 మహిళలను షాపు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. వెంటనే జ్యువెలరీ షాప్ యాజమాన్యం పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉదయాన్నే మేము 10 గంటలకు షాప్ తీసేసి మేము పూజ చేసి కౌంటర్లో కూర్చున్నాం. కస్టమర్లు 4 వచ్చారు. వచ్చేసి ఆ ఐటమ్ చూపించమన్నారు. చూపించిన తర్వాత మేము చూస్తున్నాగానే 2 జతలు చెవులు తీశారు. చూస్తే 4 ఇద్దరు వస్తారు వచ్చారండి. 4 వస్తూనే పట్టుకుని పారిపోయారండి బయటికి. నేను పక్క షాప్ స్టీల్ షాప్లో కూర్చున్నాను. మా స్టాఫ్ చూస్తున్నారు. ఈలోపు మాకు ఎప్పుడు చెప్తే నేను పరిగెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడ విడిపోయారు. పట్టుకొని షాప్లో తీసుకొచ్చి చెక్ చేస్తే బుట్టలు దొరికాయి, జత బుట్టలు దొరికాయి. తులమన్నర జత సుమారు 1,50,000 ఉంటుంది రేట్. అది ఎమ్మడే స్టేషన్కి ఫోన్ చేస్తాం. వచ్చి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చేపిస్తాం స్టేషన్. మహాసముద్రాల ఐక్యత యునైటెడ్ త్రూ ఓషన్స్ పేరిట విశాఖ వేదికగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తూర్పు నావికాదళం నిర్వహించి తలపెట్టిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన వీడియోని ఇండియన్ నేవీ విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు మీకోసం. The Indian Ocean, a shared space that connects nations, economies, and destinies. At its center stands India, a nation shaped by the sea, committed to its security, ensuring freedom of navigation, safeguarding trade routes, and maintaining stability across the oceans. In times of crisis, India responds first, with resolve, compassion, and capability, building partnerships that transcend borders, anchored in trust
and cooperation. When navies come together, the oceans grow safer and cooperation grows stronger. This spirit of unity finds its expression at a defining maritime gathering, International Fleet Review 2026, where the world sails together, united through oceans. See you in February 2026. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అలాగే తమ పార్టీ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ఎండగట్టే విధంగా భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నేడు మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు కదిరి బాబురావు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఆయనతో పాటుగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలకు తెలియజెప్పే విధంగా పలు కార్యక్రమాలను రూపకల్పన చేయనున్నానని తెలిపారు. మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 7,000 మందిని జిల్లా వార్డు స్థాయి కమిటీ సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెజారిటీ కమిటీలు పూర్తయ్యాయని ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉంటే వాటిని వెంటనే భర్తీ చేయాలని ఇన్ఛార్జీలను ఆదేశించినట్టు పేర్కొన్నారు. భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను కుమార్తె సిరమ్మ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు యువత కార్యకర్తల పాత్ర ఎంత కీలకమో ఆమె వివరించారు. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఒకే దూరంలో ఉన్నాయి. మనం ఒక పార్టీ ఒక దీంట్లో ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఫ్లెక్స్ ఇలా కలిపితే గుడిదే ఫ్లెక్స్ ఆడితే ఎక్కడికి వెళ్ళినా సరే శుభపంగా జిల్లా ఆడే ఇష్టాసారంగా విశాఖపట్నం అంతా మనం ఏం కనిపించగలుగుతాం, మనం ఏం కనిపించగలుగుతున్నాం. ఒక ఫ్లెక్స్ పెడితే 2 రోజులు తీసేస్తాం. సిస్టమ్ హాస్ టేకెన్ ఇన్ దేర్ హ్యాండ్స్. అప్రాంట్ వెళ్ళిపోతా ఉందన్నమాట. బాగా భయం ఉండాలంటే మన సంస్థలకు బాగా వెళ్తారు. ఈరోజు నియోజకవర్గంలో కనీసం ఒక 5,000 మంది ఒక ఏదైనా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే 5,000 మంది రావాలి. ఏదైనా ఒక ధర్నా చేస్తే 5,000 మంది రావాలి. కేకే రాజు గారి చేస్తే సుమారు 25,000 మంది రావాలి. ఆ రకంగా వస్తేనే మనమేమో వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి మన గత ఎలక్షన్లో భారీ మెజారిటీతో భీమిలి ఓడిపోయింది. మనకి భీమిలి ఇచ్చినప్పుడు చాలా నిరుత్సాహంగా కార్యకర్తలు ఉన్నప్పటికీ మనం గత కొన్ని నెలల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమాలే మేము చేస్తున్నాము. దేవుడి దయ వల్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మాస్ క్రేజ్ ఫాలోయింగ్ వల్ల డెఫినెట్గా చాలా ఇప్పుడు దాకా పెంపొందించాము కార్యక్రమాలు అన్నీ చేస్తూ. ఇంకా మీద కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు ఈ కమిటీలు ఇచ్చిన బాధ్యతని మేము నెరవేరుస్తామని చెప్పి ఈ విధంగా హామీ ఇస్తున్నాను. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి తద్వారా పార్టీ కేడర్ ద్వారా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి విఫలమైందో, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మోసం చేసిందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరిచి తద్వారా ప్రజలను మేలు చేయడంతో పాటు ఒకవైపు ప్రజా ప్రయోజనం కోసం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా సంస్థాగతంగా కూడా బలోపేతం చేయడం కోసం
గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక పటిష్టమైన నిర్మాణం జరగాలని ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నం జిల్లాలో సమన్వయ సమావేశం జరగడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఒక పటిష్టమైన పార్టీ నిర్మాణం జరిగి తద్వారా పార్టీ కార్యక్రమాలతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మా నాయకుడి యొక్క ఆదేశం ఏంటంటే పార్టీ నిర్మాణం జరిగి తద్వారా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు ఏ రకమైన మోసం జరుగుతుంది, వెసులుబాటు ఉండి కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలి తప్ప ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతుంది అనేది తీసుకెళ్లాలని ఉద్దేశం. తప్పకుండా 45 రోజులు టైం ఫ్రేమ్ నియమించడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి కూడా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నిర్మాణాన్ని మేమందరం కూడా పరస్పర సహాయ సహకారాలతో సమన్వయకర్తలు కానీ, పార్లమెంటు పరిశీలకులు కానీ, పార్లమెంట్ అబ్జర్వర్స్ కానీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కానీ, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు కానీ, రాష్ట్ర కమిటీకి సంబంధించి కానీ అందరూ కూడా సమన్వయం పరుచుకుని ఎప్పటికప్పుడు ఈ విషయాల మీద ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సమావేశాన్ని జిల్లా స్థాయిలో ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ప్రోగ్రెస్ తీసుకుని 3-15 అంటే 45 రోజుల్లోపు ఈ కమిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేసుకున్న అరాచకాల్ని, అన్యాయాల్ని, అక్రమాలని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దురాఘాతాలని బంగాళాఖాతంలో కలిపే వరకు కూడా, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మీద వివక్ష చూపించి, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపించి ఈ రోజు వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎలా చేపట్టారు, ఈరోజు విశాఖపట్నం మీద ఏ విధంగా సౌతి ప్రేమ చూపిస్తున్నారు, అమరావతి మీద ఏ విధంగా దత్తపుత్రుల ప్రేమ చూపిస్తున్నారు అనేది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీ నిర్మాణం ద్వారా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం జిల్లాలో కంచుకోటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దడమే మా అందరి ముందున్న లక్ష్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేసిన కేసులో విచారణకు హాజరైన మంత్రి లోకేష్ తనను కించపరిచే విధంగా ప్రచురించిన అసత్యపు కథనంపై సాక్షితో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వెల్లడి. నగర ప్రజలు పండుగ సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సూచనలు చేసిన సిపి శంకబ్రత బాగ్చి. క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.